ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు రిక్తుడై అంటే దాసుని స్వరూపము ధరించుకొని నీ కొరకు నా కొరకు ఆయన రిక్తునిగా చేసుకొనెను. రిక్తుడంటే చాలా చాలా తక్కువ, మన మన అధముడు అంటారు ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి వాడిగా చేసుకున్నాడు. అసలు యేసుప్రభు ఎవరు? అసలు యేసుప్రభు ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను యొర్దాను నదిలో యేసుప్రభుకి బాప్తిస్మ ఇస్తున్నప్పుడు పరలోకము నుంచి ఒక శబ్దం వచ్చింది. ఎవరు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. అది కూడా కాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం మనం గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే ఆయన దేవుని స్వరూపం. మనం దేవుణ్ణి నేరుగా చూడలేం. అందుకే దేవుణ్ణి ఏమంటారంటే ఇన్విజిబుల్ గాడ్, అదృశ్యమైన దేవుడు. నేరుగా దేవుడిని చూస్తే ఏమవుతుంది? చనిపోతాం. ఆ ప్రకాశమైన వెలుగును మనం చూడలేం, దేవుణ్ణి మనం చూడలేం. కాకపోతే ఏం చేస్తారంటే మన అక్కలు చెల్లెళ్ళు బలి చెప్తా ఉంటారు. ఏం చెప్తా ఉంటారు? రాత్రి ఏసయ్య కనపడ్డాడయ్యా, నా బుజ్జి ఏసయ్యా, రాంగల అన్నం పెట్టాను. వచ్చి మాట ఎన్ని డైరెక్ట్గా ఎవరిని కూడా చూడలేము ఆయన్ని. మోషే కూడా ఆ సినాయి పర్వతం మీద ఆయన వెలుగును మాత్రమే చూచాడు, కానీ వెనక భాగాన్ని మాత్రమే చూచాడు, కానీ ఆయన ముఖ దర్శనము ఎవరికి కలగలేదు. అందుకే ఈ మానవులు ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క పరిశుద్ధత కోల్పోయారో, వాళ్ళు ఏదేను తోట నుంచి బయటికి నెట్టిన తర్వాత దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. నువ్వు ఈ ప్రాణత్యాగము